ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగా రిస్క్ ఉంది, ఆ కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, కానీ మిగతాది మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు. ఏంటి ఉదాహరణకి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష, నేను ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ మాత్రం చెప్తాను సభ్యులందరికీ సింప్లిఫై అర్థం కావటం కోసం. వారు ఏం చూపించారు, వారు తీసుకున్న లోన్ ఏమో షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 1314.46 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. దీని మీద మాత్రం ఆ అప్పు తీర్చడానికి కార్పొరేషన్ కట్టేసుకుంటుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే లేదు, భారం మొత్తం కలిపితే కూడా 5% కూడా ఉండదు, కాబట్టి 5%కే లెక్కేసి తీసుకున్న గ్యారంటీ మేము ఇచ్చింది 5% కోసం అన్నట్టు లెక్కేసి చూపించారు అధ్యక్ష. ఇది బహుశా ఎక్కడ చేయరు ఎవరు. మరి 5% కోసమే గ్యారంటీ మీరు రిస్క్ అని అంటే అధ్యక్ష నేను చెప్తున్నాను, ఈ షీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1314 కోట్ల రూపాయలు తీసుకుంటే మీరు చూపించింది 5% అయితే కట్టాల్సింది 65 కోట్లు మాత్రమే అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 693 కోట్ల రూపాయలు ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష. అది ఎవరి మీద పడ్డ భారం? మీరు రిస్క్ ఏమో 5% అన్నారు, మీరు రిస్క్ ఏమో 5% అన్నారు, 5% అంటే 65 కోట్లే కట్టాలి. మరి 65 కోట్లు కట్టాల్సింది 693 కోట్లు ఎందుకు కట్టినట్టు? అది ఎవరి మీద భారం? రాష్ట్రం మీద భారమే కదా. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామని ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష? ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తెస్తుంది హరీష్ రావు గారు? ఎంత అప్పులు? 7 లక్షల కోట్లు దాటితే కూడా మీకు దాహం తీరక అందులో పెట్టినటువంటి గ్యారంటీస్ని ఇంకా 5% చూపించి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంకా అప్పు తెచ్చుకున్నామని, అది కూడా ఎంత అధ్యక్ష ఇదొక్కటే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఉదాహరణ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధ్యక్ష. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు దీంట్లో చూపించింది, వారి పుస్తకంలో అప్పుడు చూపించింది 64,651.93 కోట్ల అధ్యక్ష. మరి దీన్ని 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా. చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది, మిగతావి కాదని మరి ఎవరు కడుతున్నారు? ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రభుత్వం కడుతుందా, లేకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏమైనా డబ్బులు పోగేసి మరి వాళ్ళు కడుతున్నారా? నేను అడుగుతా ఉన్నాను ఇరిగేషన్ మంత్రి గారు, నాకు తెలిసి సంవత్సరం నుంచి రివ్యూ చేస్తున్నా, ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, మరి ఇది మొత్తం లయబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కదా. పోనీ మీరు చెప్పినట్టు ఆ కాళేశ్వరం ఏమైనా నీళ్లు అమ్మి రైతులకి ఏమైనా మీటర్లు పెట్టి మీరు ఏమైనా వసూలు చేసి కట్టారా? లేదు కదా, కట్టలేదు కదా. ఉచితంగా ఇచ్చేదే కదా, ఫ్రీగా ఇచ్చేదే కదా. ఫ్రీగా ఇచ్చినటువంటి నీళ్ళకి మరి ఆదాయం మీరు యాడ్ చేసుకొస్తారని నాకు రిస్క్ లేదు, అది కార్పొరేషన్ కట్టుకుంటుంది, గవర్నమెంట్ కట్ట అవసరం లేదని మీరు తగ్గించి చూపించేసి దాన్ని 1,29,000 కోట్లు ఉన్నదాన్ని 1,29,243 కోట్లు ఉన్నదాన్ని కేవలం 38,000 కోట్లు చూపించి ఈ పుస్తకంలో బడ్జెట్లో పెట్టి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆనాడు బడ్జెట్లో ఈ రాష్ట్రం ప్రజల్ని ఈ సభని తప్పుదో పట్టించడమే కాకుండా ఈ సభతో పాటు మీరు ఈ సంఖ్య ఇస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయటకు తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారో, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో, సభా హక్కుల ఉల్లంఘన ఎవరికి ఇవ్వాలో ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని నేను అంతా ఇంతలో కోరుతాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దీనికి సంబంధించి ఈ షీప్ డెవలప్మెంట్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కూడా అధ్యక్ష దీంట్లో కూడా అప్పు తెచ్చారు. గ్యారంటీ 22,427 కోట్లు చూపించి ఇందులో 50% మాకు లయబిలిటీ, మిగతాది కాదు. అంటే మరి మిగతా డబ్బులు ఎవరైనా ఇళ్ళకి ఇంటింటికి ఏమైనా మీటర్ పెట్టి మీరు ఏమైనా డబ్బులు